Thank you letter to all the 450 Air Force personnel who were involved in his flying effort during his tenure, which I had the privilege of forwarding because I was handing on the flights. So from nowhere, I was told that you need to be recognized by the President of India, and I did get an award the following year in the form of a Pratishta Seva medal by the then President Dr. Venkat Raman. And today, at the age of 80, nearly, that was in 1989, 1990, and 35 years later, it's a great honor to be recognized by one of the most creative minds in Telangana. These are the Writers' Forum, the Lakely, because I always believe action speaks louder than words. Words are more important, but just spoken can be forgotten. But when words are written, they are cast in stone and cannot be erased. So the ladies who are great writers by themselves are fully aware of it. Because whatever they have written can never be erased. And forever, for centuries, it will be carrying on. And it's a great honor. Thanks to Dr. Manoj, who recollected his father's association with the NCC for 25 years. And during my active service, I knew many times that the contingent from Hyderabad was always selected as the #1 contingent for the Republic Day Parade. And I'm sure, Dr. Someshwar Rao would have been an important part of that grooming of young minds to be able to take part in the National Republic Day Parade. So that the Lakely group has chosen to recognize an armed forces personnel, and I'm so happy to wear all my medals, which were won today, because we are allowed to do it on special occasions such as this, and for the honor bestowed on me, and I'm humbled and I'm grateful to the Ladies Writing Forum of Telangana under the chairmanship of Vijay Lakshmi and the group which are here to be able to recognize a veteran soldier in me. Thank you very much for that. Thank you. Thank you very much, sir. మా లేఖిని సంస్థ గురించి చక్కని మాటలు చెప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ముఖ్య అతిథి మా లేఖిని సంస్థకి గురుతుల్యులు డాక్టర్ ఓలేటి పార్వతీశం గారిని ఈ ప్రత్యేక కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వచ్చినప్పుడు కడకడలాడుతున్న సభ చాలా వరకు పలసనైపోయింది. ఈ మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళిపోకుండా, సెలవు తీసుకోకుండా వీలైన తొందరగా ముగిస్తారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో లేఖిని వారు నిర్వహిస్తున్నటువంటి ఒక మంగళకరమైన కార్యక్రమంగా నేను భావన చేస్తున్నాను. లేఖిని పుట్టుపూర్వోత్తరాలు చాలా మందికి తెలుసు. సుప్రసిద్ధులైనటువంటి మహిళల కోసం ప్రత్యేకమైన వేదిక ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వేదిక. దానికి చాలా అందమైన పేరు పెట్టారు లేఖిని. ఈ కాలాంతంలో ఉంది కాబట్టి మనకి మహిళలకు సంబంధించింది అర్థమైపోతుంది. లిఖించే వస్తువు కాబట్టి లేఖిని, దాన్ని కూడా ఈ కాలాంతం చేశారు. అందుచేత చాలా మేధోమథనం చేసి దీనికి పేరు సమకూర్చారు. వాళ్ళందరికీ కొంతమంది రచించున్నారు, కొంతమంది చాలా
చక్కటి సేవలు అందిస్తున్నారు. అత్తలూరి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో గౌరీ లక్ష్మి గారు ప్రస్తుతం ఆపద్ధర్మ అధ్యక్షురాలుగా వేదిక మీద ఉన్నారు. ఇతరులందరికీ కూడా నా అభినందనలు. అలాగే అతిథులుగా భానుమతి గారు ఉన్నారు, వెళ్ళిపోయారు, కనబడుతున్నారు, పక్కకి సైడ్ మీద వెళ్ళిపోయారు. అలాగే మా శీలా సుభద్రాదేవి గారు, మనోజ్ గారు. తమాషా ఏంటంటే మనకి తెలిసింది సభలో. ఒక మంచి నానుడు ఒకడు, ఆత్మావై పుత్రనామాసి అని. ఒక ఆత్మ తండ్రి కానీ తల్లి కానీ పరమపదం చేరిన తర్వాత వాళ్ళ ఆత్మ పుత్రుడి రూపంలో సంచరిస్తుంది. వాడు మనోజ్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి పరిమళ సేవలు ఉన్నట్టే. చేత ఆవిడ ఆత్మ ఎక్కడో సంచరిస్తూ ఉన్నది. కనుక ఆమె కూడా ఈ వేదిక మీద ఉండడం ఆత్మస్వరూపిణిగా. ఈవేళ అవార్డులు ఎస్సి కుమార్ గారు ఇంకా చాలా అద్భుతమైన ఇది చేశారు. విమానమదిగో విమానము, అది విసురుగాలితో సమానము, పై పైకి ఎరిగిన ప్రమాదము, అది బాంబులు విసిరిన ప్రమాదము. పైకి వెళుతుంటే ఆనందంగా ఉంటుంది కానీ బాంబు వేయడం మొదలుపెట్టి అంచేత విమానంతో మొదలుపెట్టి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ముగ్గురు అద్భుతమైనటువంటి రచయితలను ఎంచుకుని చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారు. లేఖిన వాళ్ళందరికీ పరిమళ సోమేశ్వరి గారు నాకు బాగా సన్నిహితమైనటువంటి వ్యక్తి, మా నాన్నగారి కాలం నుంచి. అందుకని కొంత పుత్రవాత్సల్యంతో నన్ను చూసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆవిడ రచనలు ప్రారంభించే నాటికి మహిళా రచయితలు విజృంభించి రాస్తున్నటువంటి కాలం. అందుచేస్తే ఏమవుతుందంటే నాకన్నా ఈయన బాగా రాస్తుంటే ఈయనకన్నా నేను బాగా రాయాలి, పోటీతత్వం ఉంటుంది. ఆడవాళ్ళని ఒక పాలు ఉండే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఆవిడ నవలే భారతలో వేస్తాడు, నాలుగు వీడనేది ఉండే అవకాశాలు ఉంటాయి. అది సహజం. కానీ అటువంటి సహజ సిద్ధమైన నైజానికి దూరంగా ఉన్న రచయిత్రి పరిమళ సమీక్ష. వాళ్ళ రచనలు నావి, నా రచనలు నావి. నా రచనలను ఏదైనా నేను క్రమబద్ధమైనటువంటి ఒక అంశాన్ని, సమాజహితమైన అంశాన్ని చెప్పగలిగితే ప్రజలే స్వీకరిస్తారనేటువంటి ధోరణిలో ఉంది. కాబట్టి పక్క రచయిత చాలా 2 పేజీల్లో వైడ్ స్ప్రెడ్ బొమ్మ వేశారు, అది ఎక్కడో ఆఖరి పేజీలో వేశారనేటువంటి మనస్తత్వం ఏమాత్రం లేనటువంటి రచయిత్రి పరిమళ సమీక్ష. తర్వాత ఆ రోజుల్లోనే ఒక రచయిత్రి అందించినటువంటి, రచయిత్రిని కాదు రచయితలైన కవులైన ఒకళ్ళు అందించినటువంటి ఒక అంశాన్ని అందుకుని అందిపుచ్చుకుని అల్లుకుని, అంటే కాపీ తరహా ఆ కవల చౌర్యాలు కూడా ఉండేటువంటి రోజులు కొన్ని ఉన్నాయి. నిజానికి పరిమళ సోమేశ్వర్ రాసినటువంటి ప్రేమజీవులు దాన్ని ఆ రోజుల్లోనే పేరొందినటువంటి రచయిత, పేరు అవసరం అనుకుంటా మాటలు చెప్పాను, కానీ దాన్ని కాపీ చేస్తే తర్వాత అది సినిమాగా కూడా రూపాంతరం చెందింది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. కానీ దాన్ని ఎక్కడ ఆవిడ నొచ్చుకోవడం కానీ ప్రకటించడం కానీ చేయలేదు. అంచేత ఒక విశాల హృదయం మనకి పరిమళ సోమేశ్వర్ రచనలోనే కాదు, తన జీవితంలో కూడా పరిమళించే గుణం ఉన్నవాళ్ళే కాలంతో వెళ్తారు. నిజానికి పరిమళ సోమేశ్వర్ మనకి ఏమైనా బంధువా? దీంట్లో చాలామంది ఆవిడ చూసి కూడా ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళతో. కానీ ఎందుకు ఇంతమంది వచ్చామంటే ఆ పరిమళ సోమేశ్వర్ అనేటువంటి వ్యక్తి ఒక రచయిత్రిగా సమాజ హితాన్ని కోరి అందించినటువంటి రచనల పట్ల ఆకర్షితులమై ఆమె వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి, అభినందించుకోవడానికి కొంతమంది వచ్చారు. అలా కాలాలకు చెదిరిపోకుండా తన వ్యక్తిత్వాన్ని నిరూపించే వాళ్ళే ఉత్తమ శ్రేణి రచయితలు కానీ రచయిత్రులు కానీ అవుతారు. దాంట్లో ఒక అగ్రేసరమైన స్థితిలో ఉన్న రచయిత్రి పరిమళ సోమేశ్వర్. ఆమె కథల గురించి, నవలల గురించి చాలా ఎక్కువగా మాట్లాడతారు, కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆమె కవయిత్రి కూడా. ఇప్పుడు ఈ పిల్లలందరూ అమెరికాలో ఉండడం చేత తరచు వాడు అమెరికా వెళుతూ ఉండడం,
అమెరికా వెళ్ళినప్పుడు ఆవిడ చేసినటువంటి ఏకైక పని ఏంటంటే దగ్గరలో ఎక్కడ లైబ్రరీ ఉందో చూసి వాళ్ళ అబ్బాయికి చెప్పి నన్ను అక్కడ దింపరా బాబు అని ఆ లైబ్రరీలో కూర్చుని మళ్ళీ అతను పని పూర్తి చేసుకుని వెనక్కి వచ్చేదాకా ఈవిడ జీవితం లైబ్రరీలో గడుపుతుంది చదవడం. అలా చదివి రైటర్స్ డైజెస్ట్ అని ఆ రోజుల్లో అందినటువంటి పుస్తకాలు చదివి ఆంగ్లంలో కవితలు రాసినటువంటి రచయిత్రి కవయిత్రి కూడా పరిమళ సురేష్. తమాషా ఏంటంటే ఇది లోకానికి తెలియదు. ఆవిడ కవయిత్రి అనే విషయం లోకానికి తెలియదు, ఎందుకంటే అది మనకు అందుబాటులో లేదు. ఆవిడ రాసినటువంటి ఏ కవిత కూడా ఇవాళ అందుబాటులో లేదు. ఆవిడ ఎప్పుడైనా ఒక రచన పూర్తి చేసిన తర్వాత దాని నుంచి అమ్మయ్య ఇక్కడికి ఈ రచన పూర్తి చేశాననేటువంటి ఒక రిలీఫ్ అంటానే అది పొందుతుంది. ఇలా పొందిన వాళ్ళిద్దరే, ఒకళ్ళు తెన్నేటి లత హేమలత, రెండవది ఈవిడ. అంతేగాని ఇది రేపు పొద్దున ఫలానా పత్రిక పంపిద్దాం, లేకపోతే ఎంఎస్కో వాళ్ళకో మరొకళ్ళకో ఇద్దాం, ఇది ప్రింట్ అవ్వాలి, ఇది రావాలి, బయటికి రావాలనే తాపత్రయాలు వాళ్ళలో కనపడవు. రచన అనేది తనకు కలిగిన స్పందనల ఆధారంగా తన బాధ్యతగా భావించి ఇది లోకానికి అందించాలని ప్రయత్నం చేసిందే తప్ప ఇది ఆవిష్కరణ కోసమని లేఖిని వాళ్ళు పిలిచారు. లేఖిని తోటే ఆవిడ పుస్తకావిష్కరణ జరిగింది. అప్పుడే ఆవిడతో మొట్టమొదటి పరిచయం నాకు. అయితే అంత ముందే నేను కొంతమంది రచయిత్రుల మీద వ్యాసాలు రాసే క్రమంలోని ఆవిడ పేరు కూడా రాసుకున్నాను. ఆవిడ ఎక్కడుంటారో తెలీదు, ఆవిడ పుస్తకాలు ఎక్కడున్నాయో తెలీదు అని అనుకుంటున్నప్పుడు వాసా ప్రభావతి గారు నవచేతన వాళ్ళు వేసిన పుస్తకాన్ని నాకు ఇచ్చి, ఇది నాకు ఇచ్చారు కానీ పర్వాలేదు నువ్వు తీసుకెళ్ళి ఆ వ్యాసం రాసి మళ్ళీ నాకు ఇద్దుగానే అని అన్నారు. సరే అప్పుడు తీసుకొని రాయటం మొదలుపెట్టారు. అయితే సాధారణంగా ఆవిడ 65 ఆ ప్రాంతంలోని మొదలుపెట్టారు పద్మడ గారు. అప్పట్లోని రాస్తున్న రచయితలు ఎక్కువగా కూడా కుటుంబ సమస్యలు లేదా సామాజిక సమస్యలు ఇట్లా రాస్తూ ఉండేవారు. చాలామంది ఉన్నత విద్యావంతులు కాకపోవడం అదొక కారణం అయ్యి ఉండొచ్చు. అయితే పద్మడ గారు ఉన్నత విద్య నేర్చుకోవడం వల్ల ఆవిడ రచనల్లోని కొంత వైవిధ్యం ఉంది. ఆవిడ కూడా కుటుంబ సమస్యలు రాశారు, సామాజిక సమస్యలు రాశారు. అయితే ఆవిడ రచనల్లో ఎక్కువ భాగం నా అబ్జర్వేషన్ ప్రకారం రసాయన శాస్త్రం, ల్యాబొరేటరీలు, అధ్యాపకులు, పత్ర సమర్పణలు, సదస్సులు, అంటే యూనివర్సిటీ పరంగా జరిగే సదస్సులు, అక్కడ జరిగే పత్ర ప్రదర్శనలు, ఇవన్నిటిలోని కొంత వచ్చే అవకతవకల్ని ఆవిడ నిర్భయంగా రాశారు. చాలా విషయాలు అటువంటివి యూనివర్సిటీలో జరిగేవి, కాలేజీల్లో జరిగేవి, ఈ సదస్సుల్లో జరిగేవి, డాక్టరేట్ పరిశోధనల్లో జరిగేవి, ఇటువంటి విషయాల్ని చాలా నిర్భయంగా కొన్ని కథల్లోని రాశారు. అది అభినందించవలసిన విషయం. ఇంకొకటి ఆవిడ రాసిన కథల్లోని ప్రత్యేకంగా చెప్పదగినది ఇందాక నాగలక్ష్మి చెప్పారు, ఉరి అనే కథ. ఉరి శిక్షని అమలు చేసేటప్పుడు ఆ ఉరి వేసే తలారి కథ అది. ఈ కథ ఇటువంటి సబ్జెక్టుని తీసుకొని స్త్రీలే కాకుండా రచయిత్రులే కాకుండా రచయితలు కూడా ఎవరు కూడా ఆ సబ్జెక్టుని టేకప్ చేయలేదు. అటువంటిది ఆవిడ రచన ఉరి అనే కథ చాలా బాగా రాశారు. అది ప్రత్యేకంగా గుర్తించవలసిన విషయం, అంటే సాహిత్య రంగంలో నమోదు చేయవలసిన కథ అది. అంత మంచి కథ ఆవిడ రాశారు. ఈ ఆవిడ మీద నేను వ్యాసం రాసిన తర్వాత ఆవిడకి కూడా పంపించాను. పంపిస్తే ఆవిడ చాలా సంతోషపడి అప్పటి నుంచి తరచూ నాతో మాట్లాడేవారు. వాళ్ళ ఇల్లు మా ఇంటికి చాలా దగ్గర. రోడ్డుకి అవతల వైపు వాళ్ళ ఇల్లు అయితే ఇవతల వైపు మా ఇల్లు, అంటే కొంత లోపలికి వెళ్ళాలి, అటు లోపలికి వెళ్ళాలి. కానీ చాలా దగ్గరగా ఉన్నా సరే నేను వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు పిలిచారు కానీ నేను వెళ్ళలేకపోయాను. అప్పుడే కరోనా సమస్య ఒకటి రావడం, అంతా కూడా స్తంభించుకోవడం, ఇవన్నిటి వల్ల కొంత కారణం వెళ్ళలేకపోయాను వాళ్ళ ఇంటికి. ఆ తర్వాత కూడా సోమేశ్వర్ గారు చనిపోయిన తర్వాత ఆవిడ ఒక కవిత రాశారు. ఆవిడ మీద ఎలిజీగా ఒక కవిత, స్మృతి కవిత రాశారు. చాలా అద్భుతమైన కవిత.
ఆ కవిత నాకు వచ్చేటప్పటికి ఎవరో పోస్ట్ చేశారు, లేదా పరిమళ గారే పోస్ట్ చేశారు, నాకు వాట్సాప్లో వచ్చింది. నేను అది చదివిన తర్వాత ఒక రకమైన భావోద్వేగం కలిగే కవిత అది. ఆవిడ ప్రేమ, ఆవిడ పరిమళ సోమేశ్వర్ గారి మీద ఆవిడకు ఉండే అభిమానం, ఇవన్నీ కూడా ప్రతి అక్షరంలోని కూడా పొందుపరిచి రాసిన ఆవిడ హృదయంలోంచి ఆవిడకి అన్నిటి. అట్లాంటా నగరంలో నివాసం ఉంటున్నారు. ఫీనిక్స్ విశ్వవిద్యాలయం నుండి MBA డిగ్రీ పొందారు. సాంఘిక సేవాశక్తితో వివిధ తెలుగు సంఘాలలో కార్యకర్తగా అట్లాంటా తెలుగు సంఘంలో పనిచేశారు. తానా, అమెరికన్ రెడ్ క్రాస్, అట్లాంటా సాయి టెంపుల్, అట్లాంటా హిందూ టెంపుల్ ఇత్యాది సంస్థలలో స్వచ్ఛంద సేవ చేస్తూ ప్రస్తుతానికి వీటీ సేవ అన్న సేవా సంస్థకు తన సహకారం అందిస్తున్నారు. ఈ వీటీ సేవా సంస్థ అంధ చిన్నారులకు, గిరిజన బాలికలకు సేవ చేస్తున్న సంస్థ. దక్షిణ ఆసియా స్త్రీల సంక్షేమం కోసం సేవలందించే రక్షా సంస్థ వారి రమేష్ బక్షి లీడర్షిప్ అవార్డును, పాడుతా తీయగా వారి సహకార అవార్డును, సిలికానాంధ్ర వారి అవార్డును అందుకున్నారు. గత 9 సంవత్సరాలుగా రచనలు సాగిస్తున్నారు. నేటి వరకు 8 పుస్తకాలు విడుదలయ్యాయి. అందులో నేను వడ్డించిన రుచులు, సత్యాన్వేషణ, కార్తీకంలో కాశీయాత్ర, భారతీయ యోగులు, నమామి దేవి నర్మదే, కైంకర్యము, ఘటికాపురి, మోదుగ పూలు. ప్రస్తుతం మరో నవల రాబోతున్నది, దాని పేరు జయకేతకం. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నమామి దేవి నర్మదే అనేది ఆవిడ నర్మదా నది పరిక్రమణ చేస్తున్నప్పుడు ఆ అనుభవాలను రచించారు. ఆవిడ పరిక్రమణ చేస్తున్నప్పుడు ఆవిడకి స్వయంగా అమ్మవారు కనపడి ఆ పరిక్రమను తను కష్టపడుతున్నా కూడా చాలా సులభతరంలో పరిక్రమ చేసేలాగా ఆవిడకి సహాయం చేసినట్టుగా ఆవిడ అనుభవాల్లో చెప్తుంటారు అనమాట. అది అడుగులు కథా సంపుటి 2020, తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ PhD సిద్ధాంత గ్రంథం 2021, తెలంగాణ కథావర్తనం వ్యాస సంపుటి 2023, 40 పైగా జాతీయ అంతర్జాతీయ సదస్సులో పత్ర సమర్పణ. ఈవిడికి లభించిన పురస్కారాలు: ఉగాది పురస్కారం, విశ్వభారతి మాసపత్రిక 2017, బిఎస్ రాములు స్ఫూర్తి పురస్కారం 2019, తెలుగు సాహిత్య కళాపీఠం ప్రతిభా పురస్కారం 2019, వేదగిరి రాంబాబు కథానిక పురస్కారం 2020, వెంకట సుబ్బు స్మారక పురస్కారం 2022, విశిష్ట విశ్వకర్మ మహిళా పురస్కారం 2021, ఇన్స్పైరింగ్ ఉమెన్ అవార్డ్ 2022, కొలకలూరి రామయ్య పురస్కారం 2023, నిజాం వెంకటేష్ స్మారక పురస్కారం 2024, టీచర్ సునీతారావు స్మారక పురస్కారం
ఇప్పుడు డాక్టర్ జి పరిమళ సోమేశ్వర్ స్మారక పురస్కారం రెండవది డాక్టర్ ఇప్పుడు డాక్టర్ జి పరిమళ సోమేశ్వరరావు స్మారక పురస్కారం శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గారికి అందజేస్తారు. ఈమె ప్రముఖ కవయిత్రి, అక్షరయాన్ సారథి. వీరి పరిచయం రత్నశ్రీ వడ్డెం చేస్తారు. గత 3.5 దశాబ్దాలుగా హైదరాబాద్లోనే ఫిజిషియన్గా, డయాబెటాలజిస్ట్గా, కార్డియాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే డాక్టర్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్లో మెడికల్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా గాను, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గాను ఉన్నారు. వీరు విద్యార్థి దశ నుంచి రచనా వ్యాసంగంలో చేస్తూనే ఉన్నారు. రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. 1950 మే 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మామిడికోళ్ల అనే గ్రామంలో జన్మించారు. పాఠశాల జీవితాన్ని మచిలీపట్నంలోను, రంగరాయ వైద్య కళాశాల కాకినాడలో MBBS, ఆంధ్ర మెడికల్ కళాశాల విశాఖపట్నంలో MD మెడిసిన్ పూర్తి చేశారు. ఆ తర్వాత అల్జీరియాలో మెడికల్ స్పెషలిస్ట్గా 1987 వరకు పనిచేశారు. విద్యార్థి దశ నుంచి కథలు, నవలలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడుతూనే ఉన్నాయి. అప్పుడు రాసిన కథలన్నీ డాక్టర్ చిత్తర్వ మధు కథల సంకలనంగా వెలువడ్డాయి. తర్వాత మెడికల్ సైన్సెస్ నేపథ్యంలో చాలా సైన్స్ ఫిక్షన్ నావెల్స్ రాశారు. ICCU, బై పొలోనియా, ఎపిడమిక్ నావెల్స్ అప్పటి ఆంధ్రప్రభ వారపత్రిక, నవ్య వారపత్రికలలో సీరియలైజ్ అయ్యాయి. స్పేస్ ఓపెరా అనే సైన్స్ ఫిక్షన్ ప్రక్రియలో కుజుడి కోసం అనే రచన చేశారు. ఇది వార్ ఆఫ్ మార్స్ అనే వారు రాసిన ఆంగ్ల నవలకు తెలుగు అనువాదం వారీ చేశారు. నీలి ఆకుపచ్చ, తినిగే అనే వారపత్రికలో ధారావాహికంగా వెలువడింది. భూమి నుంచి ప్లూటో వరకు అనేది సంచిక వారపత్రికలో సీరియల్గా వచ్చింది.